నటుడు, రచయిత, డైరెక్టర్ పోసాని కృష్ణమురళి అరెస్ట్ అనేది అన్యాయంగా అరెస్ట్ చేశారు. 64 ఏళ్ల ముసలాయన్ని అరెస్ట్ చేయడం ఇది ఎక్కడ దారుణం అంటూ వైసీపీ నాయకులందరూ గగ్గోలు పెడుతున్నారు. అసలు ఎలా చూడాలంటారు దీన్ని? 64 ఏళ్ళైనా 94 ఏళ్ళైనా నువ్వు మాట్లాడిన భాష ఏంది? పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని మాట్లాడిన మాట ఏంది? ఆ రోజు తెలియదా మాట్లాడేటప్పుడు వయసు గురించి? ఏదో శాస్త్రాలు వాడెవడో మీకు పదవులు ఇస్తున్నాడని, ముష్టి పదవులు ఇస్తున్నాడని ఆ జగన్మోహన్ రెడ్డి వాడు చంద్రబాబు నాయుడు గారు ఏమని పెట్టాడో సైకోని, ఆ సైకో పదవుల కోసం మీ ఇష్టం వచ్చేవాడు మాట్లాడతారు. మీ ఇంట్లో పిల్లలు లేరా? నువ్వు ఒక రైటర్ అంటే ఎట్లా ఉండాలి? వాడెవడో ముష్టి పదవులు ఇస్తాడని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు రేసిపోయి వాళ్ళ ఇంట్లో పిల్లలు మీ ఇంట్లో పిల్లలు లాంటి వాళ్ళు కదా వాళ్ళకి లేదా మనసు లేదా? లేకపోతే వాళ్ళకి బాధ లేదా? ఆ ఎదవ మాటలు మాట్లాడారు. ఇప్పుడు ఎవడు పడుతున్నాడు? జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నారా? మీరు ఉన్నారా జైల్లో? అంటే ఇక్కడ సజ్జల స్క్రిప్ట్ ఇచ్చాడు అనేది ఆయన చెప్పుకోడు. సజ్జల స్క్రిప్ట్ ఇచ్చాడు, వాళ్ళ కొడుకు భార్గవ రెడ్డి వైరల్ చేశాడు దాన్ని అనేది చెబుతున్నాడు కదా. ఎలా చూడాలంటారు మరి? వాడేవాడ చజ్జలగాడు ఏం చెబుతుంది అంటారా? చజ్జలగాడు ఎవడు? అతను రాష్ట్ర ప్రజలు వాడికి సలహాదారుడుగా పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి లక్షలు తగలబోతే జగన్మోహన్ రెడ్డికి మంచి సలహాలు సూచనలు ఇవ్వకుండా వాళ్ళని తిట్టని వాడి పన్నెండు దత్తలు పేపరోడు భారతని అడ్డం పెట్టుకొని సలహాదారునిగా పెట్టుకుంటే లక్షలు ఆంధ్రప్రదేశ్లో సొమ్ము మొత్తం వాడి సలహాదారునిగా పెట్టుకొని జీతాలు తగలబెడితే జగన్మోహన్ రెడ్డి పిల్లోడు అనుకో, తెలియదనుకో, మంచి దారిలో నడిపించాలి కానీ నీకు జీతాలు ఇచ్చి వాళ్ళని తిట్టి వాళ్ళ ఇంట్లో పిల్లల్ని తిట్టమని చెప్తే నీకు సంతోషపడతావా? వాడు కూడా తొందరగా సజ్జల రామకృష్ణారెడ్డి తొందరగా నువ్వు కూడా జైలు పాలాడుతావు. పోసాను పక్కనే ఉంటావు నువ్వు కూడా వెళ్ళి. ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ కూడా అక్రమం అంటూ మాట్లాడుతున్నారు. మరి అదే టైంలో గుట్టల పొదీసి మాట్లాడుతా అన్నాడు ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఒక్కొక్కరు గుట్టలొప్పదీస్తాను నేను అంటున్నాడు. ఆయన మొన్న కూడా అదే అంటున్నాడు, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే కనుక గుట్టలొప్పదీస్తానని భయం, అందుకనే నన్ను అసెంబ్లీకి రానివ్వట్లేదనే మాట అయితే అంటున్నాడు కదా. దాన్ని ఎలా చూడాలంటారు? వల్లభనేని వంశీ నీ చరిత్ర ఏంది అసలు? జూనియర్ ఎన్టీఆర్ చెప్తే నీకు సీటు ఇచ్చాడు. అసలు నీ చరిత్ర ఏంది? నువ్వేంది? 2 సార్లు టీడీపీ వాళ్ళు భిక్ష పెడితే గెలిచి వాళ్ళ టీడీపీ వాళ్ళు మొత్తం కార్యకర్తలు మొత్తం కృషితో 2 సార్లు గెలిపిస్తే నువ్వు జగన్మోహన్ రెడ్డి అనేవాడు సైకో మాటిని దీంట్లో గెలిచి మళ్ళీ దాంట్లోకి వెళ్ళింది కాకుండా నువ్వు ఇష్టం వచ్చేవాడు మాట్లాడి నీ చేసిన అరాజకాలు మిమ్మల్ని ఎన్ని హింసించినా కానీ మిమ్మల్ని ఉరిదీయాలి. అసలు ఉరిదీస్తే రెండోది వాడికి భయం ఉంటుంది ఎలా మాట్లాడాలి అనేది. మీరు చేసిన తప్పులు దుర్మార్గులు మామూలు అసలు ఏం మాట్లాడావు అసెంబ్లీలో? చంద్రబాబు గారి భార్య ఏం మాట్లాడావు అసలు? నువ్వు ఎవడివి అసలు? జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకటే ఇస్తున్నా నేను. జూనియర్ ఎన్టీఆర్ నువ్వు ఆ రోజు మాట్లాడుతుంటే ఎన్టీ రామారావు మనవడే అసలు లేకపోతే ఎవడన్నా నువ్వు యాడ్ నుంచి వచ్చావు? అసలు మీకు పిల్లనీయడం కూడా చంద్రబాబు నాయుడు గారి కారణం. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే గనక మరి అంబటి రాంబాబుకి మధ్యకాలంలో ఆత్మలు కానొచ్చి చంద్రబాబు నాయుడు 420 అని చెప్పి చెప్తున్నాయి అంట. ఎలా చూడాలంటారు దీన్ని? నిజంగానే ఆత్మలు కానొస్తున్నాయి అంటారా అంబటి రాంబాబుకి? అంబటి రాంబాబుకి భయం వేసింది. వివేకానంద రెడ్డి లాగా నన్ను కూడా చంపి ఆయన అమ్మడ తిరిగితే వాడుకొని మళ్ళీ సానుభూతి పొందుతాడేమో, ఆయన్ని కూడా చంపేస్తాడని ఆయనకు భయం వేస్తుంది. అందుకు కాబట్టి నువ్వు ఇంట్లోంచి బయటికి రాగా అంబటి రాంబాబు. ఈ ఆత్మల గోలైందంటారు. చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని 420 అని మాట్లాడుతున్నాడు. లోకేష్ నీకు ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఉసురు తగిలిద్ది, వాళ్ళ భార్య పిల్లల ఉసురు తగిలిద్ది అంటూ మాట్లాడుతున్నాడు కదా. మరి ఎవరు ఉసురు తగిలిద్ది? అంతమందిని పట్టున పెట్టుకున్నారు మీరు. పాపం మాస్క్ అడిగిన డాక్టర్ని చంపేశారు, అందరిని చంపేశారుగా. మరి వాళ్ళకేందంటే చేసిన అరాజకాలు, చేసిన దుర్మార్గాలు, టీడీపీ వాళ్ళని మేము అన్ని చేసి చంపి మమ్మల్ని కూడా అలా చంపి వాడుకుంటారని అంబటి రాంబాబుకి భయం వేసింది. భయం వేస్తే నువ్వు ఇంట్లో నుంచి బయటికి రాగాక అంబటి రాంబాబు నిన్ను కూడా చంపేసి వాడుకుంటాడు, రాజకీయంగా వాడుకుంటాడు. అందుకని నువ్వు ఆయన బయటకు వచ్చినా తిరగగాకు, ఆయన అమ్మటి రాగాకు. నీ చరిత్ర క్లోజ్. ఇంకా మెదలకొండ 60 ఏళ్ళు దాటిని మెదలకొండ ఉండి ఇంట్లో ఉండి మూసుకొని కూర్చో. నీ కళలు వస్తున్నాయి అంటే తప్పలేదు, కళలు రావటం వాళ్ళని అన్ని చంపారు కదా, నీ శవమే నీ కళ్ళలోకి వచ్చింది. సరే, ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ, ఆఫ్టర్ ఆల్ ఒక్కసారి గెలిచాడు ఆయన ఎమ్మెల్యేగా అంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంట? ఆయనన్నా స్వయంగా వచ్చాడు. నువ్వు వాళ్ళని అడ్డం పెట్టుకుని వాళ్ళ శవాలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మీ అయ్యి శవం పెట్టుకొని రాజకీయం చేయలేదు. పవన్ కళ్యాణ్ ఆయన సొంత కృషితో ఎవరి అండతో లేకుండా ధైర్యంగా వచ్చి ఏదైనా గెలుస్తాడా? ఇంకా ఆయన పవన్ కళ్యాణ్ ఏమంటే తక్కువ చేయగాకని. పవన్ కళ్యాణ్ అనేవాడు కూడా ఒక శక్తి. చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడు?
ఆయన 10 ఏళ్ళ అనుభవం ఉండాలి నాకంటే, ఎందుకని తెలుసుకుంటున్నాడు. నువ్వు నేర్చుకో శుభ్రంగా ఎలా మాట్లాడాలని, లేకపోతే చంద్రబాబు నాయుడు దగ్గర గురువుగా నేర్చుకో ఈ 5 ఏళ్ళు మళ్ళీ ఎలా మాట్లాడాలి ఏందనేది. మరి ఎందుకని పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ గారిని చూస్తే అంత భయం ఎందుకు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బాగుంటున్నారు. వీళ్ళు వాళ్ళ మధ్యలో చిచ్చు పెట్టి వాళ్ళని ఎడగొట్టాలని, పార్టీని చేయాలని చూస్తున్నారు. ఎవ్వడల్ల కాదు అసలు పార్టీని. చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎడదీసి వాళ్ళని ఏదో చెడగొట్టాలంటే మీ వల్ల కాదు. మీ చేసిన తప్పులు మీరు సరిదిద్దుకుంటే మళ్ళీ మీకు ఏదైనా 4 ఓట్లు పడతాయి. మంచి చేసుకోండి ఇక్కడి నుంచి అయినా. జగన్మోహన్ రెడ్డి కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలి అంటూ చంద్రబాబు నాయుడు గారు నిన్న మంత్రివర్గ సమావేశంలో కూడా చెప్పారు. ఎందువల్ల అంటారు జగన్మోహన్ రెడ్డి? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి పిచ్చి ఎక్కింది. ఆయనకి రాజకీయ పిచ్చి కావాలి. అండదండలు ఎవరే లేదు. ఇంకా ఎప్పుడు జైలుకి వెళ్తాడని అతను భయపడుతున్నాడు. ఇంతకు ముందంటే మోడీ గారి కాళ్ళను పట్టుకొని బయట తిరిగాడు, అన్ని కాపాడుకున్నాడు. ఇంకా ఆయన వల్ల ఆయన్ని కాపాడటానికి ఎవడల్లా కాదు. వాళ్ళ నాన్న మళ్ళీ బతికొచ్చిన వాళ్ళ కాదు కాబట్టి కాబట్టి అందరిని రెచ్చగొట్టి వాళ్ళ ట్రాప్లో పడొద్దని చెప్పి టీడీపీ వాళ్ళని కూడా జాగ్రత్తగా ఉండమంటున్నాడు. అది అంటే ఏమన్నా చేయబోతున్నాడు అనుకోవచ్చు అంటారా? జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా అలజడులకు ఏమన్నా ప్లాన్ చేయబోతున్నారు అనుకోవచ్చు? ఆయన పదవుల కోసం ఆయన ఎందుకంటే బాగా సైకోలాగా తయారయ్యాడు. ఎవరిని హింసించి ఎవరిని మనసు గాయపరిస్తే వాళ్ళు ఏదన్నా ఇచ్చేస్తే అని సానుభూతి పొందడానికి చూస్తున్నాడు. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మీరు ఎవరు తొందరపడొద్దు, మీ జాగ్రత్తలు మీరు ఉండండి మీ అని చెప్తున్నాడు. అది ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక మరి అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు జగన్మోహన్ రెడ్డి? దేనిగా ఏం చేస్తాడు వచ్చి, ఏముంది మాట్లాడాడు ఆయన అసెంబ్లీలో ఇలా మొత్తం నానాగు మాటలు మాట్లాడాడు, అనరాని మాటలు మాట్లాడాడు. అందుకని అతనికి భయం వేస్తుంది. మమ్మల్ని కూడా ఏమని మాట్లాడతాడు. నువ్వు వచ్చి నీ సమస్యలు ఏదో చెప్పుకో, ప్రజల గురించి మాట్లాడి నిన్ను ఎవడు ఏం మాట్లాడు. చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఉన్నని చెప్పి ఎవడు నోడెత్తి కూడా నిన్ను ఒక్క మాట అనడానికి లేదు. ఏ మాట కూడా తూలి అనరు. అయినా సరే అసెంబ్లీకి ఎందుకు రాడంటారు? నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాననే మాట గట్టిగా చెబుతున్నాడు కదా. మరి ప్రతిపక్ష హోదా ఇస్తే అయినా వస్తాడంటారా? ప్రతిపక్ష హోదా ఇచ్చినా దేనికి నీకు 11 సీట్లు కట్టిస్తారు? ప్రతిపక్ష హోదా ఎట్లా ఇస్తారు? దేనికి ఇస్తారు? ఎవడు ఇవ్వడండి ప్రతిపక్ష హోదా. వచ్చి మళ్ళీ జనాలను అడగండి. ప్రతిపక్ష హోదా కావాలన్నా సీఎం హోదా కావాలన్నా జనంలోకి తిరిగి మళ్ళీ నువ్వు జనాన్ని అడుగు. అంతేగాని ఎవరు ఇవ్వడానికి లేదు అసలు. అయితే అసలు ప్రతిపక్ష హోదా ఇస్తే కనుక సభలో ఉన్న ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని కడిగేస్తారని భయపడే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డికి. ఈ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడుతుంది అంటూ చేస్తున్న వ్యాఖ్యలు వైఎస్ఆర్సీపీ నాయకులు, అది వాస్తవమేనా? అసలు నువ్వు అసెంబ్లీ రావడానికి నువ్వు భయపడుతుంటే వాళ్ళు ఏం గడుగుతావు? ఏముండేని గడుగుతా? నువ్వు వచ్చి నువ్వు మాట్లాడు, ప్రజల గురించి మాట్లాడు. నీ టైంని కడించుకొని ప్రజల గురించి ఏమన్నా ఉంటే మంచి స్పీచ్ చెయ్యి. నీ దగ్గర ఏం లేదు, ఎందుకు మాట్లాడితే ఏం మాట్లాడలేవు. రాడు కూడా. ఇంకా 4 ఏళ్ళ దాకా రాడండి అసెంబ్లీకి. అసలు ఏం వస్తాడు? ఏం ముఖం పెట్టుకొని వస్తాడు? అతను వచ్చి మంచి పరిపాలన ఏమైనా చేశాడా? జనాల గురించి ఏమైనా పట్టించుకున్నాడా? ఇప్పుడైనా పట్టించుకో. ఓడిపోయావు కదా, చిగ్గు తెచ్చుకొని జనాలలో మంచితనం సంపాదించుకో. మళ్ళీ ఏమన్నా నీకు ప్రతిపక్షవాదన్నా వచ్చిద్దాం ఈసారన్నా. జనంలోకి వచ్చి మంచి చెయ్యి.